నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని, ప్రజారోగ్య పరిరక్షణకు తమ సంస్థానం ఎప్పటి నుండో విశేష ప్రాధాన్యత ఇచ్చిందని వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర అన్నారు. స్పర్శ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆర్వీఎం హై స్కూల్ 1999-2000 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో వెంకటగిరిలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి సంస్థాన పాలకులు ప్రజల సంక్షేమాన్ని తమ పాలనా ధ్యేయంగా భావించారని గుర్తు చేశారు. ఆ కాలంలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గోషా మహల్ ఆసుపత్రిని నిర్మించి అప్పట్లో ప్రబలంగా ఉన్న అంటు వ్యాధులు, శిశు మరణాలు, ప్రసూతి సంబంధిత మరణాల నివారణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వెంకటగిరి సంస్థానం చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. నేటి తరంలో కూడా అదే సేవా స్ఫూర్తితో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, ప్రజలకు ఉచితంగా వెంకటగిరిలో నిపుణులైన వైద్యులు సేవలు అందించడం ద్వారా అనేక మంది ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ శిబిరంలో డాక్టర్ ఎంఏ హరిబాబు, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ కిరణ్ కుమార్ ఉబ్బర, పల్మనాలజిస్ట్, డాక్టర్ భానుతేజ ఏపీ న్యూరో సర్జన్, డాక్టర్ కె దివ్య యాదవ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. రక్తపోటు, బీపీ, రక్తంలో చక్కెర, ఆర్బీఎస్, బిఎంఐ, బరువు, ఊపిరితిత్తుల పనితీరు, పిఎఫ్టి తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. వందలాది మంది ప్రజలు ఈ శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు పొందారు. ఈ కార్యక్రమంలో స్పర్శ హాస్పిటల్స్ ప్రతినిధులు, ఆర్వీఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులు, వైద్యులు, స్థానిక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న మన డాక్టర్స్ గారు అందరికీ డాక్టర్ భానుతేజ న్యూరో సర్జన్, అలాగే డాక్టర్ హరిబాబు సార్ లాప్రోస్కోపిక్ సర్జన్, తను మా వైఫ్ జనరల్ ఫిజిషియన్, మా నాన్నగారు. సో వీళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. సో చాలా రోజుల నుంచి వెంకటగిరిలో క్యాంపు జరుపుదాము, వీళ్ళందరికీ ఏదో ఒకటి చేద్దాం వెంకటగిరిలో అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ ఈరోజు కుదిరింది. సో వీలైతే ప్రతి నెల కూడా మేము ఇట్లాంటి వెంకటగిరి ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి అందరికీ కూడా ఇట్లా ఫ్రీ క్యాంప్తో ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలని, ఫ్రీ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మొదలు పెట్టాము. దీన్ని ఇలాగే కొనసాగించాలి అనే ఉద్దేశంతో కొనసాగించాలని ఆశిస్తున్నాము. సో ఎప్పటికైనా సరే మేము ఏదైనా చేయాలి అంటే ఎప్పటికైనా రాజాగారే ముందు ఉంటారు. సో ఆయన మాకు ఇటువంటి అవకాశం ఇచ్చేదానికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. క్యాంప్ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు సార్ వారిని మాట్లాడమని కోరుకుంటున్నాము. హాస్పిటల్ తరఫున కొలీగ్స్ డాక్టర్ హరిబాబు గారు, జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, మన కిరణ్ కుమార్ గారు, మన వెంకటగిరి వాసి మీకు తెలిసిన వారు, పల్మనాలజిస్ట్, భానుతేజ గారు న్యూరో సర్జన్, మేడం మన కిరణ్ కుమార్ గారు ప్రతిమణి, జనరల్ ఫిజిషియన్ మన రాధయ్య గారు, వారి తండ్రి గారు, ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్లు అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళకి ఆదివారం అనేది అతి కష్టం పైన ఆదివారం సెలవు దొరుకుతుంది. ఆదివారాలు కూడా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళు హాస్పిటల్కి అటెండ్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళ కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఆదివారాలు కూడా వాళ్ళు లీవ్ తీసుకోకుండా వారికి వెంకటగిరి కిరణ్ కుమార్ గారికి వారి పుట్టిన ఊరిపైన, పెరిగిన ఊరిపైన, చదివిన స్కూల్ పైన మొక్కులతో వారి మిత్రుల్ని, వారి సతీమణిని తీసుకొని వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టిందని ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మనకి ముఖ్యం అంటే వెంకటగిరిలో వైద్య సేవ అనేది చాలా అరుదుగా ఉంది.
ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడో మా పెద్దలు ఘోష హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటే ఆ రోజు ప్రసవాల్లో చాలా మంది మహిళలు చనిపోతుంటే వాస్తవంగా మేము కూడా కాదు, మా జేజమ్మ గారు వారి నాయమ్మ గారు వారి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో డబ్బుతో ఆ హాస్పిటల్ నిర్వర్తించారు. మహిళలు చనిపోతూ ఉంటే ఘోష హాస్పిటల్ కానీ దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కానీ రెండు, మెన్స్ హాస్పిటల్ కానీ రెండు నిర్వర్తిస్తూ వచ్చారు. కాలక్రమేపు ఏమైందంటే ఆ రోజుల్లో సరిపోయింది, బాగానే ఉండింది, పక్కన ఊర్లలో కూడా ఇంత మాత్రం వైద్యం లేకుండా ఉండింది, మన వెంకటగిరికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాలక్రమేపు ఏమైందంటే పరిస్థితులు మారిపోయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది, భారత రాజ్యాంగం వచ్చింది, దాంట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ వైద్యం అప్డేట్ కాలేదు. వెంకటగిరికి వైద్యం కావాలంటే తిరుపతికో నెల్లూరుకో పోతే తప్ప మనిషికి మంచి వైద్యం, నాణ్యత వైద్యం దొరకని పరిస్థితి. అంటే అక్కడికి చేరేంత వరకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అక్కడి వరకు దేవుడు బతికిస్తే, సహకరిస్తే, లేకపోతే డ్యామేజ్ కాకుండా అంతవరకు ఆపగలిగితే, దేవుడు దయపెడితేనే మనిషి బాగుపడుతూ ఉండేది. లేనప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వచ్చింది. అది వెంకటగిరికి వైద్యం అనేది అత్యధిక అవసరం. నేను అది అనేక పర్యాలు అనేక సందర్భాల్లో చెప్తున్నాను. దాంట్లో మనం చేతులెత్తి నమస్కరించాల్సింది ఇక్కడున్న డాక్టర్లు, ఇక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ. ఆ రోజు ఒక 20-30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఎవరు వెంకటగిరి ప్రజలకు సేవ చేశారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే వాళ్ళు కూడా పట్టణాల్లో పోయి, పెద్ద పట్టణాల్లో పోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇంతకింత సంపాదించుంటారు. కానీ వాళ్ళ ఊరు పైన మొక్కులతో ఈ నెట్టి ఈరోజు వచ్చి ఈరోజు హెల్త్ క్యాంప్ పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రజలకి వాళ్ళు సేవ చేయబట్టే ఇంత మాత్రమే మనం ఉండగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి కొందరు ఈ మధ్య అనేక హాస్పిటల్స్ కడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తూ వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు వెంకటగిరికి చేస్తున్న సేవకి, ఎవరు వెంకటగిరికి చేసిన సేవకైనా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కిరణ్ కుమార్ గారు కూడా ఆయన చెప్పారు, నేనే చెప్పాలనుకున్నాక నాకంటే ముందు ఆయనే చెప్పేశారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ఇది ఒక్కసారే కాదు, దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, విల్ బీ కమింగ్ బ్యాక్ అని మళ్ళీ వచ్చి చేస్తూ ఉంటామని చెప్పారు. ప్లీజ్ సార్, ప్లీజ్ డూ ఇట్. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ స్టాండ్ విత్ యూ. You have to stand for our town Venkatagiri. We have to make Venkatagiri great again. Thank you, Raja garu. చెప్పినట్టు తమ్ముడు కిరణ్ కుమార్ హోమ్ టౌన్ వెంకటగిరిలో ఎప్పటి నుంచో 3-4 మంత్స్గా అనుకుంటున్నాం ప్లాన్ చేయాలని. ఈరోజు వాళ్ళ మిత్ర బృందం సహాయం, రాజావారి గారి సహాయంతో ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో కూడా చాలామంది మా రిలేటివ్స్, బంధువులు ఉన్నారు. కాళహస్తి మా తాత వాళ్ళ యాక్చువల్గా. నేను కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఈరోజు మీకు ప్రధానంగా 4 స్పెషాలిటీ డాక్టర్లు వచ్చున్నాము. నా మెయిన్ ఏంటంటే ల్యాప్రోస్కోపీ అండ్ లేజర్ సర్జరీస్. ఎవరికైనా కానీ గడ్డలు, కడుపు నొప్పి, గడ్డలు, పైల్స్, ఫిస్టులాలు, ఈ ఆపరేషన్లన్నీ కూడా క్యాంపు ద్వారా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తద్వారా ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే నేను రీ హాస్పిటల్లో నేను ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నాను. తద్వారా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని రీ హాస్పిటల్లో కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధిత హాస్పిటల్లో కావచ్చు, మన సొంతమైన ట్రస్ట్ హాస్పిటల్లో కావచ్చు, చాలా వాళ్ళకి తగువైన సహాయం చేయడానికి వరకు ఈ క్యాంప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్యాంప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరింతగా విస్తృతంగా మేము సేవలు అందిస్తామని, రాజా గారి దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు. డాక్టర్ భానుతేజ, బ్రెయిన్ అండ్ స్పైన్ ఆపరేషన్ చేస్తాను. చాలామందికి ఈ పిల్ల ప్రాంతాల్లో చాలామందికి నడుము నొప్పి సమస్యలు, తలనొప్పి, మెడనొప్పి, తర్వాత సయాటికా ప్రాబ్లం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటికి కీహోల్ పద్ధతిలో ఆపరేషన్ చేయబడుతుంది. ఇవాళ క్యాంప్ ద్వారా ఎటువంటి నడుము నొప్పి సమస్యలు కానీ, మెడ నొప్పి సమస్యలు కానీ, నడుము నొప్పి నుంచి కాళ్ళకి పాకే నొప్పి కానీ, లేదంటే తలనొప్పి, వినోవేల నుంచి బాధపడుతున్న వారు వాళ్ళు చూపించుకోవచ్చు. దాని తర్వాత ఎవరికి ఏం అవసరమైతే ఇంటిగా చెప్పి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైన వారికి ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఇవాళ నా స్పెషాలిటీ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ. శాశ్వత అభివృద్ధి చేసి రామరాజు
ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు మాది యాదవ్ ఎంప్లాయర్స్ సొసైటీ ఎస్ తరఫున చిరు సత్కారం చేయడానికి వచ్చాము. ఈ యాదవ్ ఎంప్లాయర్స్ సొసైటీ సభ్యులందరం కలిసి రాజా వారికి కూడా సన్మానం ఒక్క నిమిషం. వాళ్ళు